హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది ఇన్నోసెన్స్, అంటే అమాయకత్వం. కోర్టు నేరస్తుడిని తీసుకొస్తారు కదా, అతన్ని ఫస్ట్ నేరస్తుడు అనదు, ముద్దాయి అంటది. అంటే నేరారోపణ చేయబడిన వ్యక్తి, అతను తప్పు చేసిన వ్యక్తి అని చెప్పి కోర్టు సాక్ష్యాధారాలన్నీ స్వీకరించి ప్రూవ్ అయ్యే వరకు అతడు అమాయకుడే, ఇన్నోసెంట్గానే పరిగణిస్తుంది. అతడు తప్పు చేసినట్టు పరిగణించదు. సో అందుకనే మనం ముద్దాయి, అక్యూజ్డ్ అంటాం. అంటే నేరారోపణ మోపబడిన వ్యక్తి అని అంటాం. అతను నిజంగా తప్పు చేశాడు అని చెప్పి ప్రూవ్ అయినట్లయితే అతను అప్పుడు క్రిమినల్ అవుతాడు, అంటే నేరస్తుడు అవుతాడు. అర్థమైందా? సో ఇన్నోసెన్స్ అంటే అమాయకత్వం. రెండవది వైలేషన్, అంటే ఉల్లంఘన, అతిక్రమణ. అంటే ఏదైనా రూల్స్ ఉంటాయి కదా, దాన్ని వైలేట్ అంటే అతిక్రమించడం, అలా పాటించకపోవడం, దాన్ని వైలేషన్ అంటారు. ఇక్కడ వైలెన్స్ వేరు, వైలేషన్ వేరు. వైలెన్స్ అంటే ఏంటి? హింస. వైలేషన్ అంటే హద్దు మీరడం, చెప్పిన పని చేయకపోవడం, దాన్ని ఉల్లంఘన. ఏదైతే మనకు ఆర్డర్ ఇచ్చారో దానికి వ్యతిరేకంగా మనం వెళ్తే దాన్ని వైలేషన్ అంటారు. మూడవది మోరల్ టర్పిట్యూడ్, అంటే నైతికంగా దిగజారుట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక పొజిషన్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను సీఎం అవ్వాలనుకుంటున్నాను. ఆ సీట్లో నేను కూర్చోవడానికి నన్ను నేను ఎలాగైనా సరే తగ్గించుకోనో, ఎక్కడో కుళ్ళు కుతంత్రాలు అన్నీ చేసి ఆ పొజిషన్లోకి నేను వెళ్ళడాన్నే మోరల్ టర్పిట్యూడ్, అంటే నైతికంగా దిగజారిపోయాను నేను. అర్థమైందా? నాలుగవది ఇండల్జ్డ్, అంటే మునిగిపోవడం. ఇక్కడ మునగడం అంటే నీళ్ళల్లో తడిచి మునిగిపోవడం అని కాదు. ఇన్వాల్వ్ అవ్వకూడదు, అంటే దానిలో లింక్ అయి ఉండకూడదు, ఇన్వాల్వ్ అయ్యి ఉండకూడదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని మనం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అనుకోండి, ఒక పొజిషన్లో పెట్టాలి, అతను ఆఫీసర్గా నియమించాలి అని అంటే అతను మానవ హక్కుల్ని ఉల్లంఘించుండకూడదు అని చెప్పడానికి హీ హ్యాజ్ ఎవర్ ఇండల్జ్డ్ ఇన్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, అంటే మానవ హక్కుల్ని అతను ఉల్లంఘించుండకూడదు, అంటే దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఉండకూడదు. అలాంటి అఫెన్సెస్, అలాంటి తప్పుడు మానవ హక్కుల్ని ఉల్లంఘించే అఫెన్సెస్లో ఇతను ఇన్వాల్వ్ అయ్యి ఉండకూడదు అని అర్థం. ఇక్కడ ఇండల్జ్డ్ అంటే మునగడం, అంటే దానిలో లింక్ అయ్యి ఉండకూడదు ఇతను అని అర్థం. ఐదవది హ్యూమన్ రైట్స్, అంటే మానవ హక్కులు. మానవులుగా పుట్టినందుకు ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, జీవించే హక్కు, ఇంకా ఓటేస్తాం కదా, ఓటు హక్కు, ఇంకా మన భాషని కాపాడుకునేందుకు ప్రాంతీయ భాషా హక్కు. ఇట్లా మనకు బేసిక్ హ్యూమన్ రైట్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా